ఇవాళ తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినవి. ఒకటి ప్రభుత్వ విధానాలు, రెండు రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయాలు. విధానపరంగా తీసుకోబోతున్న నిర్ణయాలకు సంబంధించిన చర్చలు వారం 10 రోజులు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వము నుంచి ఈ ప్రభుత్వానికి బదిలీ అయిన ఆస్తులు, అప్పులకు సంబంధించిన చర్చలు కూడా అసెంబ్లీ కేంద్రంగా బయట కూడా జరుగుతున్నాయి. ఇందులో ప్రధానమైంది రైతు రుణమాఫీకి సంబంధించింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మిగతా నాయకులు 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. మాఫీ చేస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. అది 6 గ్యారంటీలు కానీ, లేదా గత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కాస్త మార్పులు చేర్పులు చేసి కూడా వాటిని కొనసాగించే ప్రయత్నం కూడా జరుగుతున్నది. అందులో ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కనుక సుమారుగా 40,000 కోట్ల వరకు రైతు రుణాలు బ్యాంకుల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ రైతు రుణాలను గత ప్రభుత్వము మాఫీ చేసింది, కానీ ఆ మాఫీ చేసింది మొత్తం మిత్తిల వరకు సరిపోయింది. అసలు అట్లాగే ఉన్నది. ఈ అసలు అట్లాగే ఉంటే ఈ మొత్తం కొన్ని బ్యాంకులలో రెన్యువల్ చేసుకున్న వారు కూడా మళ్ళీ అట్లాగే కనబడింది. అది అంటే బ్యాంకులు అసలు అట్లాగే ఉంచుకొని గత ప్రభుత్వం చెల్లించిన మొత్తాన్ని ఇంట్రెస్ట్ కిందకి తీసుకున్నది. రైతుల పేరు మీద అప్పట్లాగే ఉన్నది. బహుశా ఇది బీఆర్ఎస్ ఓడిపోవడానికి గ్రామీణ ప్రాంతాలలో రైతు రుణమాఫీ మొత్తానికి మొత్తం కాకపోవడం కూడా ఒక ప్రధానమైన కారణం. ఈ ప్రధానమైన కారణాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ మొత్తం అప్పునే తన పేరు మీద బదలాయించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే బ్యాంకుల రైతుల పేరు మీద ఉన్న అప్పు మొత్తాన్ని బ్యాంకు తను బదలాయింపజేసుకొని 3-4 దఫాలుగా చెల్లించే ప్రయత్నం చేస్తున్నది. ఈ 3-4 దఫాలుగా చెల్లించాలంటే మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి. ప్రభుత్వం దగ్గర రైతు రుణమాఫీకి సరిపడిన 40,000 కోట్ల రూపాయలు లేవు. స్క్రీనింగ్ చేసి దాన్ని కొంచెం మార్గదర్శకాలు మరింత కొంచెం జాగ్రత్తగా చూస్తే కనుక, రెన్యువల్ చేసినవి ఇవి చూస్తే కనుక అది 35,000 కోట్ల వరకు రావచ్చు అనేది ఒక అంచనా. ఈ వచ్చిన దాన్ని ఎట్లా చెల్లించాలి? 3-4 వాయిదాలుగా సంవత్సరానికి ఒకసారి ఈ 5 సంవత్సరాల కాలంలో మొత్తం రుణాన్ని మాఫీ చేసే విధంగా ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది. దీనికి గాను భార్య పేరు మీద ఒక 2 లక్షలు, భర్త పేరు మీద 1 లక్ష ఉండొచ్చు. అట్లా ఉన్నప్పుడు మరి ఈ ఒకే కుటుంబంలో 2 రుణాలు మాఫీ అయితే కదా, అప్పుడేం చేయాలనే అంశం ఒకటి. రెండవది, ఇప్పటికి 1 లక్ష రూపాయలు మాఫీ ఉంటే కనుక 1 లక్ష రూపాయలు లోన్ ఉన్న వాళ్లకు 50,000 వరకు ఇంట్రెస్ట్ మాఫీ అయిపోయింది. మిగతాయి అట్లాగే ఉన్నాయి. ఇట్లా ఎకరము, 2 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్నవారు 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల వరకు కూడా బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయి. ఈ ఎన్ని లక్షల 2 లక్షలకు మించి ఉంటే ఏం చేయాలి? 2 లక్షల లోపు అంటే 1 లక్ష లోపు ఉన్నవి ఎట్లా మాఫీ చేయాలి? 2 లక్షల వరకు ఉన్నవి ఎట్లా మాఫీ చేయాలి? ఈ మొత్తంగానే 5 దఫాలుగా ఎవరి ప్రయారిటీ ఆధారంగా రుణమాఫీ చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది. అయితే మరి రుణమాఫీకి నిధులు ఎట్లా? ఈ నిధులు ఎట్లా అన్నప్పుడు మళ్ళీ అంటే ఇక్కడ సబ్జెక్టును మనం అర్థం చేసుకోవాల్సింది, గత ప్రభుత్వము కూడా నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నది. అదే ఇబ్బందులను ఈ ప్రభుత్వానికి తర్జుమా అయినాయి, బదిలీ అయినాయి. ఈ ప్రభుత్వం కూడా నిధులు లేక ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి ఉన్నది. ఇది ఇప్పటికిప్పుడే ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సర్దుబాటు చేసుకోవడానికి తన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని వనరులు ఎక్కడెక్కడి నుంచి ఎంత రాబట్టుకోవాలనో ప్రయత్నాలు చేసి అంత సర్దుకోవడానికి 6 నెలల నుంచి 7 సమయం పడుతుంది. కర్ణాటకలో అదే జరిగింది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినాక జాతీయ స్థాయిలో అదే జరిగింది. ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది. కాబట్టి ఒక ప్రభుత్వం మారి వెళ్ళిన తర్వాత అంతకు ముందున్న ప్రభుత్వం చేసిన అప్పులు, అంతకు ప్రభుత్వం ముందున్న వాటికి వచ్చిన వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయము, మిగులు ఎంత ఉందినది కూడా చూసుకుంటే తెలంగాణకున్నది 6,70,000 కోట్ల అప్పు అని అన్నారు. ఈ అప్పు కూడా విద్యుత్ రంగం పైన, సాగునీటి రంగం పైన, వివిధ రంగాలకు ఎంతెంత తీసుకొచ్చిందో కూడా అసెంబ్లీ కేంద్రంగా చూపించిన వాళ్ళు. అదొక అంశం. ఇప్పుడు మరి రైతు రుణాలకు ఎట్లా అంటే, రైతు బంధుకే నిధుల సమీకరణ కొంత కష్టమవుతున్నది. ట్రెజరీకి ప్రభుత్వం వచ్చిన డబ్బంతా ఇప్పటి వరకు దాన్ని మెజారిటీగా రైతు బంధుకే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రుణమాఫీకి ఎట్లా అన్నప్పుడు ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎంను పరిమితిని మించి అప్పు ఉందని ఇప్పటికే ఒక చర్చ జరుగుతున్నది. ఆర్బీఐ కూడా ఇంత పెద్ద మొత్తానికి సులభంగా ఒప్పుకుంటుందా లేదా అని ఒక చర్చ ఉన్నది.
ఇట్లా దీంతో పాటుగా మరి ఇంకెక్కడి నుంచి అప్పు తీసుకొని రావాలంటే ఇంతకు ముందే 6 లక్షల కోట్ల అప్పు ఉన్నది, అదనంగా అప్పు సంగతి ఏమిటంటే ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఈ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వము వాయిదాల వారీగా చెల్లించడం మినహా మరొక మార్గం లేదు. ఇది ఈ 40,000 సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అనుకుంటే అందులో కొంత స్క్రీనింగ్ చేసిన తర్వాత కొంత పోయినా మిగిలిన దాన్ని ఏటా ఇంత చెల్లించాలి. అది కూడా ప్రభుత్వం ఆదాయం వివిధ మార్గాలు అంటే ఒకటి పన్నుల ద్వారా పన్నేతర ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం, తర్వాత ఐటీ ఎగుమతుల ద్వారా ఆదాయాన్ని తీసుకోవటం, కేంద్ర ప్రభుత్వం వివిధ పద్దుల కింద గ్రాంట్ల కింద వచ్చే నిధులను తీసుకోవటం, వీటి వలన సర్దుబాటు చేసే అవకాశం ఉన్నది. ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బహుశా ఎందుకంటే రేవంత్ రెడ్డి చేస్తున్న ఆలోచన కానీ మాటలు కానీ మేడిగడ్డ విషయంలో ఎలాంటి వాళ్ళు తమకు సంబంధం లేదు చేయలేమన్నారు, కానీ అక్కడ పన్ను జరిగినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంటే ఆయన ఒప్పించగలుగుతున్నారు. బహుశా రైతు బంధు విషయంలోనూ రైతు రుణమాఫీ విషయంలోనూ రేవంత్ రెడ్డి తాను అనుకున్న విధంగా ముందుకెళ్లే అవకాశం ఉన్నది. బ్యాంకులను ఒప్పించడమా లేదా 3-4 దఫాలుగా బ్యాంకులకు చెల్లించడమా, ఏదో ఒక ఆలోచన సీరియస్గానే ఉన్నది. అయితే ఇప్పటికిప్పుడు మాత్రం వారు చెప్పినట్లుగా 100 రోజులు 6 నెలల లోపలనో మొత్తానికి మొత్తం మాఫీ అయ్యే పని అయితే కాదు. ఇది ఈ ప్రభుత్వం ఈ టెన్యూర్ అయిపోయేంత వరకల్లా విడతల వారీగా చేసే అవకాశం ఉన్నది. అయితే ప్రభుత్వానికి నిధుల కొరత సమస్య ఉన్నది, ట్రెజరీలో డబ్బులు లేవు. ఈ నిధుల సమకూర్చుకునే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వము చాలా బలంగానే చేస్తూ ఉన్నది. బహుశా ఒక 6 నెలల తర్వాత ఒక అవగాహన రావచ్చు. అంటే ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నుల ద్వారా ఎంత వస్తున్నది, పన్నేతర ఆదాయం ఎంత వస్తున్నది, ప్రభుత్వానికి ఇతర వనరుల ద్వారా వచ్చేదంతా, ఈ అన్నిటిపైన కొంత రేఖామాత్రమైన అవగాహన వస్తుంది. కాబట్టి పాలన అంటే వారు అనుకున్న స్కీములకు నిధులు ఖర్చు చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికిప్పుడే కేవలము నెల రోజులు కూడా కాలేదు, నెల రోజులు కాకముందే వారి వేగాన్ని బట్టి అంచనాకు రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఇది ఎట్లా అది ఎట్లా అనే చర్చ రావడానికి కారణము రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతున్నది. కాబట్టి ఈ వేగవంతమైన పరిపాలన వారి ఆచరణ కారణంగానే మరి ఇది ఎప్పుడు ఇస్తారనే ప్రశ్న వస్తున్నది తప్ప మరొకటి కాదు. ఇది రైతు బ్యాంకులో ఉన్న రుణమాఫీకి సంబంధించిన ఒకానొక చర్చ. దీనికి సంబంధించి మీడియాలో ఇవాళ వచ్చిన కథనాల సారాంశం ఇది.